మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ వెళ్తూ ఉంది. ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా ఆధిపత్య పోరు, ఎక్కడ చూసినా అరాచకం, ఎక్కడ చూసినా ఆధిపత్యం. అది ఎంతవరకు పాకిందంటే సాక్షాత్తు ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానాలకు కూడా అధికార పార్టీ ఆగడాలు తిరుమల కూడా చేరిపోయాయి. తిరుమల తిరుపతి దేవస్థానాల లేకపోతే వైసీపీ పార్టీ కార్యాలయమా అని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానాల లేకపోతే వైసీపీ పార్టీ కార్యాలయమా టీటీడీ అని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. టీటీడీని కూడా ప్రశ్నిస్తూ ఉంది. అంటే ప్రశ్నించేవాళ్ళు లేడు అనుకుంటున్నారా? మీ ఇష్టానుసారంగా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానాల్లో పూర్తిగా అధికార పార్టీ నాయకులు కబ్జా చేయడం జరిగింది. టీటీడీ సేవా టికెట్లు కానీ, రూములు కానీ, లడ్లు కానీ, ప్రసాదాలు కానీ ఏవైనా సరే వారి కనుసైగల్లో ఈరోజు టీటీడీ వ్యవస్థ వారి కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయింది. మాకు మొదటి నుంచి అనుమానాలు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే మేము అనుకున్నాం హిందూ దేవాలయాలపై, హిందూ దేవాలయాల వ్యవస్థపై, హిందువుల మనోభావాలపై వీరి పరిపాలన ప్రభావం పడుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ మొదట్లోనే మేము మాట్లాడడం జరిగింది. అది ఈరోజు నిజం చేస్తున్నారు. పూర్తిగా ఈ 4 సంవత్సరాల కాలంలో హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు పోతోంది. ఈరోజు తిరుమలలో ఎంత బాధ అంటే అసలు ఇన్ఛార్జు వైసీపీ ఇన్ఛార్జీలు కూడా టికెట్లో కోట. ఏందండి ఇది? శుభదం కోట. మేమేమో ఊరికే మాటలతో చెప్పట్లేదు, విత్ ఎవిడెన్స్ చూపిస్తున్నాం. ఇది వచ్చి 300 రూపాయలకి. అంటే శుభదం దర్శనం కేవలం బోర్డు మెంబర్లకి, బోర్డు చైర్మన్కి కోటా ఉంటుంది. వైసీపీ ఇన్ఛార్జికి ఏందండి కోట? ఇది బ్రేక్ దర్శనానికి 10 మందికి. అంటే కోటాలు వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా అధికార పార్టీ కోటా పెట్టేస్తారా? అక్కడుంటే అధికారులు టీటీడీ కోసం పనిచేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం పనిచేస్తున్నారా? మాకైతే అనుమానాలు ఉన్నాయి. టీటీడీ అధికారి, టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈరోజు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసము ఆయన భుజస్కంధాల మీద వేసుకొని ముందుకు పోతున్నాడని చెప్పి మేము భావిస్తున్నాం. దానికి ఉదాహరణ ఇదే. అంటే టీటీడీ ఈవోగా ఉన్నంత మాత్రాన, మీకు డిస్క్రిషనరీ కోటా ఉన్నంత మాత్రాన పూర్తిగా అధికార పార్టీకి మీరు దారాదత్తం చేస్తారా? ఇది ఆరోపణ కాదు, వాస్తవాలు మాట్లాడుతున్నాం. టికెట్ల కోటా కూడా మేము సంపాదించడం జరిగింది. ఈ 15 రోజులు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఈ రోజు వరకు రోజువారి కోట ఎన్ని టికెట్లు, సేవా టికెట్లు ఇచ్చారు, ఎన్ని విఐపి బ్రేక్ దర్శనాలు ఇచ్చారు, దాదాపు 4,000, 5,000, 3,000 ఎవరికి ఇస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నాం. దీంట్లో కూడా అవినీతి జరుగుతూ ఉంది. అధికార పార్టీ నాయకులు టీటీడీ సేవా టికెట్లను కూడా వేలకు వేలు అమ్ముకుంటున్నారు. రోజు లక్షల రూపాయలు చేతులు మారుతూ ఉన్నాయి. అంతేకాకుండా రాబో ఎన్నికల్లో టీటీడీలో ఉన్నటువంటి ఉన్నతాధికారి కోట్ల రూపాయలు అక్కడ వస్తున్నటువంటి వ్యాపారవేత్తల దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేసి అధికార పార్టీకి బదలా ఇస్తారని చెప్పి శ్రీవారి భక్తులందరూ భావిస్తున్నారు. నేను టీటీడీ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నా, మీరు ఈ 4 సంవత్సరాలు అవసరం లేదు, ఈ 15 రోజులు మీరు ఎవరెవరికి ఎన్నెన్ని టికెట్లు అలాట్ చేస్తారో మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇంకో విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే టీటీడీ రైట్ టు ఇన్ఫర్మేషన్ పరిధిలో రాదండి. ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకని చెప్పి భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాల్లో ప్రశ్నించడం జరిగింది. ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకు? మీరన్నీ మంచి చేస్తున్నారు, దేవస్థానం మీరు తీసుకునే నిర్ణయం వల్ల స్వామివారికి అన్నీ మంచే జరుగుతున్నప్పుడు ఎందుకు మీరు ధర్మకర్తల మండలిలో తీసుకుంటే నిర్ణయాలు
దాచిపెడతారు? వెబ్సైట్లు ఎందుకు పొందుపరచరు? టీటీడీ యాజమాన్యానికి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మీరు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి నిన్నటి వరకు ఎవరెవరికి ఎన్ని టికెట్లు కేటాయించారో మీరు బయటకు పెట్టే, భక్తుల ముందు పెట్టే ధైర్యం ఉందా మీకు? పెడితే దొరికిపోతారు. ఎందుకంటే మొత్తం అధికార పార్టీకి 90% అధికార పార్టీ ఇన్ఛార్జీలకి ఏందండి ఇది? అందుకని అంటున్నాం, వైసీపీ కార్యాలయంగా మార్చి పవిత్ర దేవస్థానానికి ఉన్నటువంటి పవిత్రతను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారు. ఈ ధోరణి మారాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. దీని మీద మేము ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయబోతున్నాము. ఎన్నికల సంఘానికి కూడా, ఎందుకంటే ఈ విధంగా ఉంటే ఒక ఇన్ఛార్జికి కోట అంటే అక్కడ నుండి లోకల్స్కి ఏమండి? వెంకటేశ్వర స్వామి దర్శనం కావాలంటే అంత ఈజీ కాదు. 3 నెలలు వెబ్సైట్లో ఆన్లైన్లో పోతే 3 నెలలు 6 నెలలు పెడుతుంది. ఈ నాయకులు, అధికార పార్టీ నాయకుల దగ్గరికి పోతే వాళ్ళ కోటాలు ఇచ్చేస్తున్నారు. దీన్ని కూడా ఓట్లకు మార్చుకుంటున్నారు. టీటీడీ దర్శనాలని కూడా ఓట్లకు మార్చుకుంటున్నారు. స్వామివారిని కూడా ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నారు. టీటీడీ వ్యవస్థని పూర్తిగా రాజకీయ క్షేత్రంగా మార్చేస్తుంది ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి వెంటనే దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కమిషన్ కూడా ఇక్కడ నుండి వ్యవస్థ పూర్తిగా అక్కడి నుండి అధికారులు తప్పిస్తే తప్ప ఎన్నికలు సజావుగా జరుగుతాయని చెప్పి భావన మాత్రం మాకు లేదు. ఎన్నికలు సజావుగా జరగాలంటే అక్కడ నుండి అధికారిని మార్చి తీరాల్సిందే. అక్కడ నుండి ఈవోని కానీ మార్చకపోతే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఆ హోదాను అడ్డం పెట్టుకొని పూర్తిగా అధికార పార్టీకి కొమ్ముగా వస్తున్నారు అక్కడ ఉండే అధికారి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనేది టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఇది వైసీపీ కార్యాలయం కాదు ఉండేది. వైసీపీ కార్యాలయం కోసం కాదు అక్కడ పనిచేయాల్సింది. భక్తుల కోసం, స్వామివారి కోసం, అక్కడ ఉంటే భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా పనిచేయాల్సినటువంటి అధికారులు వైసీపీ నాయకులు ఇబ్బంది పడకూడదు, వారి కార్యకర్తలు ఇబ్బంది పడకూడదు అని చెప్పి పనిచేస్తే ఇది మంచిది కాదు. వెంటనే వారి ధోరణి కూడా మార్చుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. దీన్ని భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుని వెళ్ళి భక్తులకి, ఆ క్షేత్రానికి న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తోంది. ఇది మంచిది కాదు. దయచేసి దేవాలయాల పవిత్రతని కాపాడే దిశగా అక్కడుండే అధికారులు పనిచేయాలి తప్ప ఒక రాజకీయ పార్టీ కోసమో, రాజకీయ పార్టీకి నిధుల కోసమో, రాజకీయ పార్టీకి ఓట్ల కోసమో పనిచేసేది మంచిది కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అక్కడ అధికారిని కూడా నియమించిందని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. ఉద్దేశపూర్వకంగా ఎన్నికల్లో అంతే ముందు చూపు అజెండాతో ఎన్నికల్లో లబ్ధి పొందాలంటే ఏ విధంగా, ఎక్కడెక్కడ, ఏ క్షేత్రాన్ని, ఏ అధికారిని హోల్డ్లో తెచ్చుకోవాలి. గతంలో ఈ మధ్యన మనం కానీ చూసుంటాం, జ్యుడిషియరీకి సంబంధించిన వ్యవహారాల్లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానాల్లో పనిచేసే అధికారులకి జోక్యం చేసుకుంటున్నారని చెప్పి భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. దాని మీద కూడా విచారణ జరగాలి. దాని మీద కూడా విచారణ జరిగి తీరాలి. టీటీడీని దయచేసి ఒక ధార్మిక క్షేత్రంగా పెట్టండి, ధార్మిక క్షేత్రంగా మిగిలించండి. అదొక ఆధ్యాత్మిక క్షేత్రము. దాన్ని దయచేసి ఈ రాజకీయ నాయకుల కబంధ హస్తాల నుంచి బయటికి రావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకుంటోంది, డిమాండ్ చేస్తాం.